రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది దావులో మిల్క్ ఇది. ఓకే. ఈ పాల కెపాసిటీ ఎంత సార్? గ్యారంటీ. ఈ ఓలిస్టన్కి హెచ్ఎఫ్కి ఏం తేడా ఉంది మెయిన్? అంటే హెచ్ఎఫ్ జాస్తి పిండుతుంది, ఈ ఓలిస్టన్ కొంచెం తక్కువ పిండుతుంది. ఊరికే పేరు చెప్పుకోవచ్చు అంతే. రమ్ డిస్టెన్స్ ఇక్కడ ఉండాలా రావుకొనేటప్పుడు బేసిక్ గా చూసుకొని చూడొచ్చు. పాల నరాలు 70,000 మీరు చెప్తా ఉండే రేటా లేదా ఇచ్చేది? హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం పుణ్యకోటి డైరీ ఫామ్కి అయితే వచ్చాము. ఆల్రెడీ మన చూపించారు కదా, మళ్ళీ ఏమి అనుకోవద్దండి. ఆ బ్యాచ్ ఆవులు అయితే అయిపోయాయంట. ఇవంతా కొత్త బ్యాచ్ ఆవులు. అన్న వచ్చి వీడియో తీసుకొని పెట్టండి, రైతులకి కొంచెం యూస్ఫుల్ కానీ అని చెప్పారు. ఇంకా ఇక్కడ హెచ్ఎఫ్, ఓలిస్టన్, జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను, రేట్లు కూడా అడిగాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబరు, వీళ్ళ అడ్రస్ అయితే క్లీన్గా అయితే నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా వీడియోలోకి డీటెయిల్స్ అయితే చూద్దాం. చూసే ముందుగా ఒక లైక్ వేయండి నాకు ఈ వీడియోకి, కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇంక వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం. వెళ్ళిపోదాం రండి. నమస్కారం నా. ఇది మీది అడ్రస్ కొంచెం చెప్పు. కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్ బంగారపేట తాలూకు. ఓకే. కేజీఎఫ్ మెయిన్ రోడ్, దొడ్డూరు విలేజ్. మీ పేరు? సందీప్ కుమార్. సందీప్ కుమార్. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 7676862969 ఫోన్ నెంబరు. ఈ షెడ్ పేరు? పుణ్యకోటి డైరీ ఫామ్ అనే. పుణ్యకోటి డైరీ ఫామ్. మీ దగ్గర ఇట్లా ఆవులు ఎప్పుడు ఉంటాయా లేదా బ్యాచ్లు వచ్చి సేల్స్ అవుతా ఉంటాయి? మన దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఆవులు. ఓకే. మొన్న వారం కింద వేరే ఆవులు ఉండే, అది చేంజ్ అయింది. ఇది వేరే బ్యాచ్ అనేది. ఇది వేరే బ్యాచ్. నిన్న కూడా 9 ఆవులు సేల్ అయింది. ఇది వేరేది. ఇప్పుడు ఇతను ఉండే అవి సేల్స్ అయింది కాదు? దీంట్లో ఆవులు సేల్ కాదు. నిన్న 9 ఆవులు సేల్ వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయాయి. ఓకే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారా? ఇది ఆవు ఇది పాలు పొందుతా ఉంది, ఇంకా పొల్లేదు. ఇంకా పొల్లే లేదా? ఇంకా పొల్లే లేదు. మిల్క్ పీట్ ఇది. ఓకే. 15 days 20 days దూడేస్తుంది. మంచి బ్రీడ్ అనేది, వైట్ మెజారిటీ మంచి బ్రీడ్. ఇంకా పొల్లైతే మంచి సైజు చూడొచ్చు. సైజు ఉంది. సైజు ఉంది, మంచి అంటారు, మంచి బ్రీడ్. ఈ పాల కెపాసిటీ ఎంత? 25 లీటర్లు ఒక రోజు. 12 ఒక రోజుకి కెపాసిటీ. ఇది సరే. ఇది వచ్చేసి 4 పళ్ళనా, 4 పళ్ళు తొలిత. ఓకే. ఇది ఓలిస్టన్. ఇది ఓలిస్టన్. తొలిత 4 పళ్ళు మంచి బ్రీడ్ ఉంది. ఇది 9-10 పింటుంది. 9-10 వస్తుంది ఫస్ట్ ఇత్కే. ఫస్ట్ ఇత్ ఒక రోజుకి 18 నుంచి 20 లీటర్లు గ్యారంటీ. ఓకే. మళ్ళీ ఇది వచ్చేసి 2 పళ్ళు తొలిత మంచి అంటారు, మంచి అంటారు. ఓకే. బాగుంది. ఓలిస్టన్ ప్యాచెస్ అనేది. ఇది ఓలిస్టన్ ప్యాచెస్ వస్తుందా? ఓలిస్టన్ ప్యాచెస్ వస్తుంది. కొందరు హెచ్ఎఫ్ అంటారు కదా, హెచ్ఎఫ్ అనేది వస్తుంది. అది హెచ్ఎఫ్ వస్తుంది. ఈ ఓలిస్టన్కి హెచ్ఎఫ్కి ఏం తేడా ఉంది మెయిన్? చూడాలి. ఓలిస్టన్ వ్యత్యాసం అంటే బ్లాక్ ఇవి ఉంటుంది, ప్యాచెస్ బ్లాక్ ఉంటాయి. ప్యాచెస్ బ్లాక్ వస్తుంది. కమాండర్లోనే వస్తుంది. ఓలిస్టన్ కమాండర్లోనే బ్లాక్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి ఓలిస్టన్ ఉంది. ఓకే. ఇది ఓలిస్టన్ ప్యాచెస్ ఇది, డబల్ ప్యాచ్ ఇది. ఇది వచ్చేసి ఇది తొలితన. ఇది 2. ఇప్పుడు ఖాళీ కలర్ మాత్రమే డిఫరెన్స్ అయింది లేదా పాల్లో కూడా దానికి ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెన్స్ వస్తుంది అన్న. ఓలిస్టన్ హెచ్ఎఫ్ కన్నా ఓలిస్టన్ 2 లీటర్లు ఎక్కువ పాలు పిండుతుంది. హెచ్ఎఫ్ కన్నా ఓలిస్టన్ ఎక్కువ పిండుతుంది. ఎండుకంతా తట్టుకుంటుంది, బాగుంటుంది అనేది. మాకు తెలిసినది ఏమంటే హెచ్ఎఫ్ జాస్తి పిండుతుంది, ఈ ఓలిస్టన్ కొంచెం తక్కువ పిండుతుంది. ఊరికే పేరు చెప్పుకోవచ్చు అంతే. ఓలిస్టన్ కింద హెచ్ఎఫ్ 2 లీటర్లు తక్కువ పిండేది. అది చూసాక ఇట్లుంటది, షోకింగ్ మెప్పుకోవచ్చు. ఇది 10 లీటర్ పిండుతుంది. ఇది 10 వస్తుంది. ఇది 10 లీటర్. ఇది తొలిత 2 పళ్ళు. ఓకే. ఇది 10 లీటర్లు ఒక రోజుకి 20 లీటర్లు వస్తుంది. ఇది హెచ్ఎఫ్ వస్తుంది అండి. హెచ్ఎఫ్. ఇది తొలిత పడ్డ. అది తొలిత. ఇంకా 25 రోజులు టైం ఉంటుంది. పళ్ళు అలా 2 పళ్ళు. 2 పళ్ళు అంతా 2 పళ్ళు 4 పళ్ళువేనా? 2 పళ్ళు 4 పళ్ళు అంతే. ఓకే. అవి ఆ పక్క ఉన్నాయి కదా, అవి 2 పళ్ళు ఉంది. మంచి అడ్డారు అలా, మంచి కండిషన్ అడ్డారు. అట్లా ఉండాలి అడ్డారు. ఆవు ఫెయిల్ కాదు. ఇది 2 పళ్ళు. ఇది హెచ్ఎఫ్ వస్తుంది. ఇది హెచ్ఎఫ్ మెజారిటీ హెచ్ఎఫ్ వస్తుంది. షోకింగ్కి బాగుంటుంది, పాలు బాగా వస్తుంది. ఓకే. బాగా మెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 25 లీటర్ కెపాసిటీ ఒక రోజు. 25 లీటర్ కెపాసిటీ బాగుంటుంది. చూడొచ్చు, చూపియండి. అంటారు ఇట్లుండాలా, రమ్ డిస్టెన్స్ ఇట్లుండాలా, ఇట్లుంటే బాగా పాలు బాగా వస్తుంది. అంటే లక్షణాలు బాగుంది, ఆరోగ్యంగా ఉంది ఆవు, కండిషన్ బాగుంది, అంతా నిప్పాలంతా బాగుంది. మీరు రావుకొనేటప్పుడు బేసిక్గా చూసుకొని. ఇది వచ్చేసి 2 పళ్ళు. 2 పళ్ళకి మంచి సైజు ఉంది. నెక్స్ట్ 2 4 పళ్ళకి సెకండ్ లాక్టేషన్ కి 6 పళ్ళకి వస్తుంది.
బాగా మేపుకుంటే మంచి సైజు లెంత్ వస్తుంది. ఇంకా పాలు కూడా ఉగ్గే అవకాశాలు ఉన్నాయా? 15 వస్తుంది. 15 వస్తుంది. తొలిట్లో 12.5 అంతే ఇది. 12.5 పూటకి. రెండో ఇది 15 వస్తుంది. ఓకే. రౌండ్ డిస్టెన్స్, అదర్ క్వాలిటీ చూడొచ్చు. పాలనరాలు అంతా మీరు పాలనరాలు వస్తుందన్న. ఇదంతా దూడేసి ఒక 15-20 రోజులు పాలు పిండితే మళ్ళీ పాలనరాలు అంతా తేలుతుంది. మంచి క్వాలిటీ అన్న. ఇది వచ్చేసి 3వ ఈత అనేది. ఇది హోలిస్టైన్ వస్తుంది, జెర్సీ వస్తుంది. ఇది జెర్సీ హోలిస్టైన్ వస్తుంది. 3వ ఈత ఇది. థర్డ్ లాక్టేషన్. ఎండకి మనకి ఎంత బయట వద్దు మేపేదానికి ఎంత బాగుంటుందా. కాస్ట్ తక్కువ వస్తుంది. 70,000 అంతే. ఇది 70,000 మీరు చెప్తా ఉండే రేటా లేదా ఇచ్చే ఫైనల్ రేట్? ఫైనల్ రేట్ అది. ఫైనల్ రేట్. ఓకే. పాలు ఎన్ని ఇయర్స్ అది? 10-20 వస్తుంది. ఒక దినం 20 లీటర్లు వస్తుంది. జెర్సీ హోలిస్టైన్ ఇది. ఫిక్స్డ్ ప్రైస్ 70,000 అంతే. ఇది పళ్ళు ఏముంది? అక్కడ 3వ ఈత వచ్చింది. మిగతా ఆవులు అంటే 3వ ఈత 4వ ఈత ఆవులు కావాలంటే కూడా ఇస్తారా మీరు? వేరు 3వ ఈత 4వ ఈతలో అన్ని తొలిట్లు ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఉంటాయి, రెగ్యులర్గా దొరుకుతుంది. 3వది 4వది అంటే ఇది నచ్చింది కాబట్టి తీసుకొచ్చాం అంతే. ఇది 3వ ఈత అంతా దొరకదు. ఫస్ట్ సెకండ్ ఎక్కువ దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ చేసుకుని వచ్చినారు. మళ్ళీ ఎన్ని దినాలకి బ్యాచ్ కాదు? ఈ రోజు రేపు ఖాళీ అయిపోతుంది. 2 దినాల్లో ఖాళీ. 9 దినాలు ఖాళీ అయింది. ఓకే. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అక్కడ అమ్మిండేది ఉంది. అది లాగేసింది. ఆ పక్క అవుట్లుండేది. అది సెల్ అయిపోయింది. బయట ఉంది అక్కడ. అదే జూమ్ చేస్తుంది. సెల్ అయింది. తమిళనాడు వాళ్ళకా? ఓకే. ఇప్పుడు ఓకే. ఫ్లాట్ ఎస్ఎన్ఎఫ్ వచ్చినప్పుడు రేటు బయట వదలొచ్చు. బాగా తట్టుకుంటాయి అవి. ఏమి ఇబ్బంది వచ్చాడు. ఇవి హెచ్ఎఫ్లో ఎక్కువ బయట వదిలేకలేదు. షెడ్లు వేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. షెడ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇదేనా. షెడ్లో మెప్పుకొని షెడ్లో పాలు డైరీలు పెట్టుకునే వాళ్ళు ఇట్లా ఓకే. ఇట్లా క్వాలిటీ వేసుకుంటే ఫారం ఎక్కువ దెబ్బతిందో బాగుంటుంది. చూడండి ఇట్లా కండిషన్ ఇట్లా ఉండాలంట. చూడొచ్చు. మేము చెప్పేది వద్దు, మీరే చూస్తే తెలుసు. ఇది రేటు ఏం చెప్తారు? చూపిస్తాను. చూడండి. ఇది ఇంకా ఎన్ని రోజులు పోలే? ఇది నాకు 10-15 రోజులు అంతే. 10-15 రోజులు. ఓకే. అది ఆ లాస్ట్లో ఉండేది అవునా? కొద్దిగా ఒక 10 days ముందరే దూడేసింది. ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చేలేదు. ఇది మీకు పెట్టుకునే సొంత? లేదు. ఒక 10-15 రోజులు మాత్రమే చూసి పాలంతా రెగ్యులర్గా మామూలు ఏం పాలు వస్తుందో చూసి దాన్ని బట్టి మేము సెల్ చేస్తాము. ఇది ఇప్పుడు ఇచ్చేలేదు. రైతులు అడిగితే కూడా ఇచ్చేలేదు. చెప్పేస్తాం ఇట్లా. ఓకే. ఇది ఇప్పుడు ఫస్ట్ దూడేసింది. 10-15 రోజులు ఫస్ట్ వేసింది. 15 రోజులు దాని రేట్ వచ్చేకంటే మేము సాకి దాంట్లో పాలు పిండి యా మట్టానికి వస్తుంది పాలు దాన్ని చూసుకొని రైతుకి చెప్పిస్తాము. ఇప్పుడు పాలు ఏమొస్తుంది? నిన్న సాయంత్రం దూడేసా పొద్దున్న 4 లీటర్లు వచ్చింది అంతే. అంతేనా? 10 దినాలు ముందే దూడేసకి ముందే ఈనేసింది. ముందర వేసింది. ఓకే. ఈ 10 దినాలు మేమే సాకి దానికంతా ఎట్లుంది ఏమని చూసి రైతుకి ఇస్తాము. ఓకే. ఓకే. ఇప్పుడు అడిగితే కూడా ఇచ్చేలా మీరు? ఇప్పుడు మేము చెప్పేస్తాం, మీకే చెప్తాను కదా. ఎందుకంటే రైతులు క్లాస్ అవుతుంది అని. అవును. పర్ఫెక్ట్ అడ్డాలి. తోలు చూపిస్తారా? బయట వదులుతాం. వదిలి చూపేయండి. ఆవులు కొనేటప్పుడు ఇట్లా తోలైతే చూస్తూ ఉంటారు. ఎందుకంటే కాళ్ళు నడకగానే ఎట్లుంది, మెయిన్ బేసిక్ వచ్చి కాళ్ళు, ఆ కాళ్ళు కానీ ఎట్లున్నాయి అని చూసాకైతే తోలు చూస్తూ ఉంటారు. అంతేనా లేదా ఇంకా ఏమన్నా గమనించాక ఏమన్నా చూస్తారా? ఆవులు అన్ని గమనియాలన్నా. అదే అంతా చూడాలి. అన్ని గమనించి ఆవులు ఎంత చూసి తీసుకోవాలన్నా. ఇది రేట్లో ఏం చెప్తారు? 1.5 లక్షలు చెప్తా ఉన్నారు. 1.5 లక్షలు బేరం చెప్తా ఉన్నారు. మళ్ళీ ఫిక్స్డ్ ఏం లేదు, దాంతో బార్గింగ్ ఉంటుంది మళ్ళీ. మళ్ళీ అదే
ఇది పాలు పళ్ళుతో ఉంది. అది పాలు పళ్ళు, ఇది 2 పళ్ళు. ఇది పాలు పళ్ళు, అది 2 పళ్ళు. ఇది పుణ్యకోటి డైరీ ఫాము. ఇక్కడ బ్యాచ్లు అయితే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీళ్ళైతే తెస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. కానీ రైతులకైతే వీళ్ళు గ్యారంటీ ఇస్తాము అని చెప్తున్నారు. ఆవులు అయితే బాగున్నాయి. అది ఏం చెప్తారు రేటు? 1.10. ఈ బేరం మీరు చెప్తాను, ఫిక్స్ కాదు, మళ్ళీ బేరం ఉంటుంది. ఓకే. మన దగ్గర వచ్చేసిన లక్షలు ఇంకా పుట్టిన లక్షలు అంటే అన్ని క్వాలిటీ ఆవులు దొరుకుతుంది. హోల్స్టైన్, హెచ్ఎఫ్, కమాండో అన్ని జాతుల ఆవులు దొరుకుతుందన్న. అది వచ్చేసి జెర్సీ హోల్స్టైన్, అది తక్కువ దొరుకుతుంది. అదే 70,000 వచ్చేసి జెర్సీ హోల్స్టైన్, డానిష్ హోల్స్టైన్ వస్తుంది. అది కూడా ₹1,00,000 గంట ఉంటుంది, 1,20,000 గంట ఉంటుంది. ఓకే. దాంట్లో ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ వస్తుంది. ఓకే. అది ఇది వచ్చేసి ఇది వచ్చేసి అంత రేట్ ఉండాలి 70,000 ఫిక్స్ అంతే. 70,000. మళ్ళీ దాంతో ఏం బార్గింగ్ ఏం లేదు, దాంతో ఏం బార్గింగ్ ఏమి ఉండదు. 70,000 ఫిక్స్డ్ రేట్ ఇది. ఓకే. వేరే వాళ్ళంతా దీంట్లోనే వేరే కలర్ వస్తుంది. ఇదే కలర్ లో వేరే వస్తుంది, రెడ్ అని వస్తుంది, డానిష్ వస్తుంది, డెన్మార్క్ డానిష్ వస్తుంది. అవంతా వచ్చేసి ఇంకా జాస్తి అయితే జాస్తి 2,00,000 గంట ఉంటుంది నాలో. అవుట్లో దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ కి ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ కాదు, నార్మల్ ఇది 70,000 ఫిక్స్ ఉంటుంది. ఓకే. మనకి డానిష్ హోల్స్టైన్ కావాలంటే, లేకపోతే డెన్మార్క్ హోల్స్టైన్ ప్యూర్ రెడ్ అని కావాలంటే ఇదంతా ఎక్కువ అవుతుంది అన్న. 1,20,000 అవంతా కూడా మీతో చిక్తాయి కావాలంటే? అవంతా చిక్తాయి మీతో? మన దగ్గర అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఉండే స్టాక్ ఇంత. అదే నెక్స్ట్ ఇంకా వేరే వేరే స్టాక్ అంతా వస్తుంది, అన్ని రకాల వస్తుంది. అంటే చేంజెస్ అయితే ఉంటాయి. వచ్చేసి మన దగ్గర ఈక్వాలిటీ తక్కువ దొరికేది, మన దగ్గర ఇప్పుడు ఈక్వాలిటీ ఎక్కువ ఉంటుంది. హెచ్ఎఫ్ హోల్స్టైన్, వైట్ మెజారిటీ, ఇట్లా జర్మన్. ఇది పాలు పళ్ళు పడ్డ, ఇక్కడ పాలు పళ్ళు పడ్డ ఎంత ఉంది, ఎంత లెంత్ ఉంది, ఎట్లుంది. పాలు పళ్ళు పడ్డ ఇది ఇంకా పళ్ళే ఇంకా పొల్లేస్తే ఇంకెంత అవుతుంది? అది పాలు పళ్ళకి ఎంత ఉందంటే ఫ్యూచర్ లో ఇంకా 2వ ఈత్ 3వ ఈత్ ఎంత వస్తుంది, ఎంత ఉంటుంది, హైట్ వెయిట్ లెంత్ ఎంత ఉంటుంది, మిల్కింగ్ కెపాసిటీ సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ ఎంత వస్తుంది చూసుకోవచ్చు మీరే. అదే బ్రీడ్ అట్లా ఉంటుంది. బ్రీడ్ ఫుల్ బ్రీడ్ అని, ఫుల్ బ్రీడ్ నిబ్బలు చూసుకోవచ్చు. డిస్టెన్స్ బాగుందండి. వచ్చేసి పాడి వచ్చా ఇంకా టైం ఉందన్న. ఇది వచ్చేసి ఇట్లుండదు, అడ్డారు ఇట్లా వస్తుందన్న, ఫుల్ అడ్డారు వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు పోవాలి అది? ఇది ఇంకా 20 రోజులు టైం ఉందన్న. 20 రోజులు టైం ఉంది. ఇది 10-15 రోజులు టైం ఉంటుంది. ఓకే. బాగా వస్తుంది. మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళంతా ఎక్కువ లైక్ చేస్తారు ఈ కలర్లు అంతా. ఇవి ఆంధ్ర తెలంగాణ ఇంకా ఇతకు వచ్చి తీసుకోపోతుంటారా? రైతు వస్తారన్న. ఓకే. ఆంధ్ర వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు వస్తారు, తమిళనాడు వాళ్ళు వస్తారు, మహారాష్ట్ర పార్టీలు వస్తారు, అందరూ వస్తారు మన ఇక్కడికి. అన్ని మా ఆవులు ఎంత ఫెయిల్ అయింది, మనము 1 లీటర్ 2 లీటర్లు వచ్చి తక్కువ మన ఆవులు పాస్ అయిందన్న, ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే. మనం చూసేదాన్ని బట్టి, మనం మార్కెట్లో మేము చూసేదాన్ని బట్టి 12 చెప్తాము. వాళ్ళపై దానం అవుతుంది, తక్కువ వేయచ్చు. 1 లీటర్ వచ్చి తక్కువ అవుతుంది, అంత 1 లీటర్ 2 లీటర్లు ఎక్కువ అంతా తక్కువ అవుతుంది. ఇది పుణ్యకోటి డైరీ ఫామ్. చూసారు కదా వీడియో. మీరు ఎవరైనా కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడికి వచ్చి మీరు చూసేదే తీసుకోండి. ఆవులు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ బ్యాచ్లు అయితే చేంజ్ అయితేనే ఉంటాయి. వీళ్ళు వారంకి 2 బ్యాచ్లు అయితే వీళ్ళు తెస్తుంటారు, అమ్ముతుంటారు. అయితే సెకండ్ లాక్టేషన్ అంట, పొద్దున్నే ఈనింది అని చెప్తున్నారు. చూడొచ్చు అడ్డారంతా మీరు. ఇప్పుడు పొద్దున్నేనా? దాందేనా దూడ? దూడ. ఓకే. ఇది అమ్మేసినారంట బ్రో. ఇది ఎవరికి ఇచ్చినది మీరు? తమిళనాడు పోతుంది, వసూరు. తమిళనాడు వసూరు పోతుంది. అంటే వాళ్ళు తీసుకునే కినేసినది ఇక్కడ? నిన్న బేరమైంది, ఇప్పుడు దూడేసింది పొద్దున్నే. ఓకే. ఇప్పుడు లోడ్ చేసేది. అదే అయితే 6 పళ్ళు 2 అవుతా 6 పళ్ళు 2 అవుతా అని చెప్తున్నారు.
బ్రో మీరు ఎంతకి ఇచ్చారు దీన్ని? నా 1,35,000 ఇచ్చినాం. 1,35,000. అమ్మినాం. 1,35,000కి ఇచ్చినారంట యావని. నా 14 గ్యారెంటీ ఉంటుంది. ఒక పూటకు 14 లీటర్లు గ్యారెంటీ, 28 లీటర్లు గ్యారెంటీ వస్తుంది అని చెప్తున్నారు. చూడచ్చు లెంత్, హైటు, బ్రీడు. ఇది ఓలిస్టన్ లెక్క వస్తుందా? ఓలిస్టన్ హెచ్ఎఫ్. చూడచ్చు రొమ్ములో డిస్టెన్స్. ఇట్లా డిస్టెన్స్ ఉంటే బాగా పాలు పెడతాయి అని చెప్తారు. అవును.